సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఆర్టిస్టులు, అందులో ఇటు వెండితెర మీద కానీ ఇటు బుల్లితెర మీద కానీ అలాంటి వాళ్ళు నటులుగా తాము నటించిన సినిమాలతో మంచి గుర్తింపు, పాపులారిటీని సంపాదించుకొని ఉన్నట్టుండి ఇలా వెండితెరకి బుల్లితెరకి దూరం అయిపోతే అలాంటి వాళ్ళ గురించి చాలాసార్లు వెతుక్కుంటూ ఉంటాము. వాళ్ళు నటించిన సినిమాలతో అరే ఈ ఆర్టిస్ట్ చాలా బాగా నటించాడు, కానీ ఈ మధ్యకాలంలో అసలు సినిమాల్లో కానీ ఇటు బుల్లితెర మీద కనిపించట్లేదు, ఏమైపోయాడా అని నెట్టింట్లో వెతికేసుకున్న సందర్భాలు ఎన్నో ఉంటాయి కదండి. సరిగ్గా అలాంటి కోవలోకి వస్తారు నటుడిగా బుల్లితెర మీద వెండితెర మీద రాణించిన నవీన్ ఓలేటి మరియు మధురిమ సుందరేశన్. ఈ పేర్లకి కూడా పరిచయం అవసరమే లేదు. ముఖ్యంగా నవీన్ ఓలేటి బుల్లితెర రంగంలోకి డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా అడుగుపెట్టి పద్మవ్యూహం, నాన్న వంటి సీరియల్స్ తో మంచి గుర్తింపు సంపాదించుకొని ఆ తర్వాత వెండితెర మీద అడుగుపెట్టి ఎన్నో సినిమాల్లో హీరోలకి స్నేహితుడి పాత్రలోనూ, అన్న పాత్రలోనూ, భర్త పాత్రలోనూ నటించి అలరించాడు. అలాంటి నవీన్ ఓలేటికి ఇటు బుల్లితెర మీద అటు వెండితెర మీద మంచి గుర్తింపు. ఎన్నో సినిమాల్లో లీడ్ యాక్టర్ గా నటించి అలరించాడు. ముఖ్యంగా నవీన్ ఓలేటి నటించిన సినిమాలు అంటే ప్రేమంటే ఇదేరా సినిమాలో వెంకటేష్ కి స్నేహితుడిగా, తొలివలుపు సినిమాలో అన్నయ్యగా, నువ్వే నువ్వే సినిమాలో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, ప్రేమించుకుందాంరా ఇలా ఎన్నో సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలతో ప్రేక్షకుల్ని అలరించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. బుల్లితెర మీద డైలీ టీవీ సీరియల్ ఆర్టిస్ట్ గా తన ప్రయాణాన్ని మొదలుపెట్టి వెండితెర మీద ఎన్నో సినిమాల్లో, దాదాపు 100కు పైగా సినిమాల్లో సపోర్టింగ్ ఆర్టిస్ట్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సక్సెస్ఫుల్ గా తన సినీ కెరియర్ లో రాణించడం జరిగింది. అలా తన కెరియర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే మధురిమని పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇక మధురిమ ఎవరో కాదు, మనందరికీ సుపరిచితురాలు. వెండితెర రంగం మీద సపోర్టింగ్ యాక్ట్రెస్ గా, హీరోయిన్లకి స్నేహితురాలిగా, అక్క పాత్రలోను, చెల్లెలి పాత్రలోను, భార్యగా, వదినగా నటించి అలరించింది. అలాంటి మధురిమ సుందరేశన్ కి చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తి. ఎలాగైనా తను వెండితెర మీద నటించాలన్న కోరిక. ఆర్ నారాయణమూర్తి గారి దర్శకత్వంలో వచ్చిన దళం సినిమాతో తెలుగు వెండితెరకి ఓ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా పరిచయం అయింది. ఆ తర్వాత ఎన్నో సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలతో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపుని సంపాదించుకుంది మధురిమ. ముఖ్యంగా మధురిమ నటించిన సినిమాలు అంటే మనందరికీ టక్కున గుర్తొచ్చేవి విక్రమార్కుడు, ప్రేమంటే ఇదేరా, తొలివలపు ఇలా ఎన్నో సినిమాల్లో తనదైన నటనతో అలరించింది. ఇదిలా ఉంటే సపోర్టింగ్ ఆర్టిస్టులుగా భార్యాభర్తలు నవీన్, మధురిమలు ఇండస్ట్రీ నుండి దూరంగా వచ్చేసి ఇప్పుడు ఎక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారో, ముఖ్యంగా నవీన్ మధురిమల కూతురు ఏం చేస్తుందో తెలిస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ వీళ్ళ కెరియర్ పీక్ గా ఉన్న రోజుల్లోనే ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పేశారు. ప్రస్తుతానికి వీళ్ళు అమెరికాలోని జార్జియాలో సెటిల్ అవ్వడం జరిగింది. నవీన్ మధురిమలకి 3 పిల్లలు, 2 ఆడపిల్లలు, 1 కొడుకు. అయితే నవీన్ మధురిమ పెద్ద కూతురు పేరు మాన్యా ఓలేటి. ఈ అమ్మాయిని చూస్తే మనందరం నోరెళ్ల పెట్టవలసిందే. లేటెస్ట్ యంగ్ హీరోయిన్లకి ఏమాత్రం తీసిపోని అందంతో అలరిస్తోంది. పైగా ఈ అమ్మాయి మాస్టర్స్ MBA ఫైనాన్స్ కంప్లీట్ చేసి ప్రస్తుతానికి అమెరికాలో ఓ టాప్ మోడల్ గా రాణిస్తోంది. లేటెస్ట్ గా సోషల్ మీడియాని వేదికగా చేసుకుని షేర్ చేసిన ఫోటోలను చూస్తే మనందరం ఆశ్చర్యపోవలసిందే. తెలుగు వెండితెరపై తెలుగు ఆర్టిస్టులుగా భార్యాభర్తలు ఇద్దరు తమ సహజసిద్ధమైన నటనతో మనల్ని అలరించి నేటికి గుర్తుండిపోయే విధంగా చేస్తే, ఇక మరి వాళ్ల కూతురు అయిన మాన్య కూడా ఎంతో అందంగా అలరిస్తూ అమెరికాలో మోడల్ గా రాణిస్తోంది. ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తల్లిదండ్రులు ఇద్దరు సినిమా రంగానికి చెందిన వాళ్ళు అవ్వడంతో ఈ అమ్మాయి కూడా వెండితెర మీద అలరించొచ్చేమో. ఇక ప్రస్తుతానికి నవీన్ అమెరికాలోని ఓ పెద్ద MNC కంపెనీలో సీనియర్ QA అనలిస్ట్ గా పనిచేస్తున్నారు. అంతేకాదు మధురిమ కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా రాణిస్తోంది. అదండి అసలు సంగతి. మరి తెలుగు వెండితెరపై ఆర్టిస్టులుగా అలరించిన అలనాటి నటులు అయిన నవీన్, మధురిమల వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా వాళ్ళ పిల్లలు, వాళ్ళ పెద్ద కూతురు ఎలా ఉందో ఈ వీడియోలో చూసేయండి. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.